మీకందరికి కొన్ని ప్రశ్నలు వేసి ప్రారంభిద్దాం అనుకున్నా ఈ ప్రసంగాన్ని. రెడీనా? మరి రెడీయేనా? చూద్దాం. మరియ తల్లి పుట్టినరోజు ఎప్పుడు? సెప్టెంబరు. నికరమేనా? లాక్ చేసుకోవచ్చా? కరెక్టేనా? రైట్, ఓకే, చాలా సంతోషం. చక్కగా సమాధానం చెప్పారు. చప్పట్లు కొట్టుకోండి మీకు మీరు. చాలా తెలివిగా చెప్పారు కాబట్టి వెరీ గుడ్. అదేవిధంగా మనం స్త్రీ సభలో మరియ తల్లి పండగలు కొన్ని కొనియాడుకుంటాం. ఓకే, మరియమాత మోక్షారోపణమైనటువంటి పండగ ఎప్పుడు? ఆగస్టు 15వ తారీఖు. వెరీ గుడ్. మళ్ళీసారి చప్పట్లు కొట్టుకోండి. మంచిది, నిజంగా సంతోషంగా ఉండాలి. ఇంకా మరొకటి, మరియమాత నిష్కళంక మాత పండగ చేసుకుంటాం. జన్మ పాపరహితోద్భవి అనే పండగ చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం? డిసెంబరు 8వ తారీఖు. చాలా ఘనంగా కొనియాడుకుంటాం శ్రీ సభ. ఇప్పుడు అర్థమైంది నాకు, మీకు మరియ తల్లి యొక్క పండగల మీద మరియ తల్లిని గురించి కాస్తో కూస్తో గట్టిగానే పట్టుందని. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. డిసెంబర్ 8వ తారీఖున మనం ఏం పండుగ చేసుకుంటామని చెప్పాం? జన్మ పాపరహితోద్భవి, ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, నిష్కళంక మాత అనే పండగను మనం చేసుకుంటాం. ఆ పండగ యొక్క పరమార్థం ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా, మనందరము కూడా ఈ లోకములోనికి జన్మ పాపముతో వస్తాం. ఏంటి జన్మ పాపం అంటే? ఇది ఆది పాపం అండి. లోతుగా వెళ్ళను, పైపైన చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనందరం కూడా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ లోకములోనికి పాపముతోటే పుడతాం. ఎంతో పుడతామండి? పాపముతో పుడతాం. ఆ పాపం ఎలా పోతుంది? జ్ఞానస్నానం ద్వారా పోతుంది. జ్ఞానస్నానం అనగానేమి? సత్యోపదేశ సంక్షేపం. జ్ఞానస్నానం అంటే ఏంటి? జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను స్త్రీ సభకు బిడ్డలుగా, స్త్రీ సభకు సభ్యులుగా, దేవునికి బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జన్మ పాపం ఎలాగ వస్తుంది మనకి అంటే, ఆది తల్లిదండ్రుల నుంచి అలా వస్తునండి. వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి సంపద ఏంటండి? ఆస్తి ఏంటండి? ఏంటి మన ఆస్తి? వాళ్ళ నుంచి మనకు వచ్చిన ఆస్తి ఏంటి? ఆ దేవుని ధిక్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేశారు కదా, ఆ యొక్క ఆది తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి పాపమే ఆ జన్మ పాపం మనకు సంక్రమిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జన్మ పాపానికి, ఇతర పాపాలకి ఇద్దరు వ్యక్తులు మాత్రమే అతీతులు. జన్మ పాపానికి, ఇతర పాపాలకి ఇద్దరు వ్యక్తులు మాత్రమే అతీతులు. అంటే వాళ్ళిద్దరికి ఆ రెండు పాపాలు కూడా లేవు. ఎవరు వాళ్ళిద్దరు అంటే, మొదటిగా ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు భగవానుడు. ఆయనకి జన్మ పాపము లేదు, అదేవిధంగా ఇతర పాపము కూడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. స్వయంగా దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో నీపై పరిశుద్ధాత్మ దేవుడు వేంచేయును, పరిశుద్ధాత్మ శక్తి వేంచేయును, కావున ఆ పుట్టబోయే శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. కాబట్టి యేసు ప్రభు ఎవరి శక్తి ద్వారా ఈ లోకానికి వచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపం, ఇతర పాపాలు కూడా లేవు. దీన్ని మనందరం తెలుసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా, బలంగా విశ్వసించాలి.
ఆయన దేవుని కుమారుడని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం ప్రియులారా. రెండో వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధ మరియమాత. ఆమెకు కూడా జన్మపాపం అనేటువంటిది లేదు. మనందరం కూడా పుట్టుకతోటే జన్మపాపంతో వస్తామని మనకు ఎలా తెలుస్తుందండి? దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఒకసారి కీర్తన తీసుకుందాం పిల్లరా. కీర్తనల గ్రంథాన్ని మనం తీసుకుంటే అక్కడ ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడినే, మా తల్లి గర్భమున పడినప్పటి నుండి కూడా కిల్బిషాత్ముడనే అని ప్రార్థన చేస్తాడు. పిల్లగు దేవుని బిడ్డలారా, ఏమంటాడు? 51వ కీర్తన తీసుకుందాం. 51వ కీర్తన 1వ వచనం చదువుకుందాం జాగ్రత్తగా. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణించుము, నీవు మిక్కిలిక నెరడు కలవాడవు కనుక నా పాపమును తుడిచివేయుము, నా పాపములను తుడిచివేయుము, నా దోషములను కడిగివేయుము, నన్ను పూర్తిగా కడిగివేయుము. ఏ పాపాల గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఏ తప్పుల గురించి మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా ఆలకించుదాం. అంటే దేవుని సన్నిధిలో తనను తాను పాపిగా అంగీకరిస్తున్నాడు, దోషిగా అంగీకరిస్తున్నాడు. అంగీకరిస్తూ ఒక మాట చెప్తాడండి. ఏమంటాడు? 4వ వచనం చదువుకుందాం. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. ఆయన అయ్యా నేను పాపినయ్యా అని అంగీకరిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉంటే చెయ్యి పైకి ఎత్తండి, మరియతల్లి స్వరూపం తీసేసి మీ స్వరూపం పెడదాం అక్కడ. ఇంకంతే, అందరం పాపులమేనండి, అందరం పాపులమే. రోమాపత్రికల్లో పౌలు గారు ఏమంటారండి? అందరూ పాపులే, అందరూ పాపులే, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరం పాపం చేసినటువంటి వాళ్ళమే. ఒకవేళ మన ఎదుటివాడి వైపు ఒకవేళ చూపిస్తే మన కళ్ళు ఎన్నేళ్ళు చూపిస్తాయండి? 4 ఏళ్ళు చూపిస్తాయి. అందరం కూడా పాపులమే ప్రియులారా. అయితే దావీదు దేవా నేను పాపినయ్యని అంగీకరిస్తున్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు పిల్లారా. ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట చెప్తాడండి, చాలా ముఖ్యమైన మాట మాట్లాడుతుంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమనంటాడు? 5వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి ప్రియులారా. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి, తల్లి గర్భమున పడినప్పటి నుండి పాపాత్ముడని. మాట అందరూ జాగ్రత్తగా వినండి పిల్లారా, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? నేను పుట్టినప్పుడే పాపాత్ముడిని అంటున్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమంటున్నాడు? నా తల్లి గర్భములో నలుసుగా పడ్డా చూడు, నేను నా తల్లి గర్భములో నలుసుగా పడ్డా చూడు, అప్పుడు నేను పాపాత్ముడిని. జాగ్రత్తగా ఉండండి, నా కళ్ళు చూడండి, అందరూ కూడా, అందరు నా కళ్ళు చూడండి. తల్లి గర్భంలో పడ్డప్పుడే ఎలా పాపాత్ముడు అవుతాడండి? అర్థమవుతుంది అందరికీ? తల్లి గర్భంలో నలుసుగా ఉన్నప్పుడే పాపం ఎలా చేశాడు? అతను వెళ్ళి నన్ను కొట్టాడా? ఏమన్నా తిట్టాడా? దొంగతనం చేశాడా? అర్థమవుతుందా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపాత్ముడు ఎలా అయ్యాడు? ఏం పాపం చేశాడు? దావీదు అంటున్నాడు కదా. ఏమిటి అంటే అదే జన్మపాపం ప్రియులారా. అందరికి అర్థమైందా? ఏమిటి? మనం అంగీకరించకపోయినా కానీ మానవులమైన మనందరము కూడా జన్మ పాపముతో ఈ లోకములోనికి వస్తాము. ఆ తరువాత మనం కర్మ పాపముతో ఈ లోకములో జీవిస్తాము. దాన్ని మనం చావైన పాపము, స్వల్ప పాపముగా మనకు శ్రీసభ బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో పేతురు గారి లేఖల్లో, యోహాను లేఖల్లో మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అనాది కాలము నుండి కూడా శ్రీసభ మరియమాత జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేకుండా జన్మించింది, జీవించింది.
అనేటి సత్యాన్ని, పరమరహస్యాన్ని విశ్వసించింది. అర్థమవుతుందా? విశ్వసించింది. కానీ 1854వ సంవత్సరంలో, ఏ సంవత్సరం అండి? 1854వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు మరియమాత జన్మ పాపరహితోద్భవి, మరియమాత జన్మ పాపము లేకుండా ఈ లోకములో జన్మించింది, నిష్కళంకమాతగా ఈ లోకములో జీవించింది అనేటువంటి ఈ సత్యాన్ని విశ్వాస పరమ రహస్యముగా శ్రీ సభకి అందించారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఈ రోజు మనం ధ్యానించే అంశం ఏమిటి అంటే లూర్దు మాత. మనం ధ్యానించే అంశం ఏంటండి? లూర్దు మాత. ప్రియులారా, ఆశ్చర్యం ఏంటంటే ఈ విశ్వాస పరమరహస్యాన్ని 9వ భక్తినాథ పాపు గారు 1854వ సంవత్సరంలో ప్రకటించిన తర్వాత మరొక 4 సంవత్సరాల కంటే, ఏ సంవత్సరం అండి? 1858వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలో లూర్దు నగరంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక గొప్ప అద్భుతం జరిగింది. మరియ తల్లి యొక్క దర్శనం జరిగింది. అదేమిటి అంటే 1858వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున ఒక అమ్మాయి ఆ లూర్దు నగరం దగ్గర కొండ గుహల్లోకి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆ అమ్మాయి పేరే బెర్నదత్తు సుబిరోస్. పుల్లలు ఏరుకుంటుందండి. ఈ కాలంలో పుల్లలు ఎందుకు ఏరుకోవాలమ్మా అని అడుగుతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పుల్లల పొయ్యిలు తెలియవు చాలామందికి. ఏం పొయ్యిలు ఇప్పుడు అన్నీ కూడా గ్యాస్ పొయ్యిలు, ఇండక్షన్ పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు, ఇవి కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ ఆ అమ్మ ఎందుకు వెళ్ళిందంటే పుల్లలు ఏరుకొని వాటిని అమ్ముకోవటానికి. చాలా పేద బాలిక, ధనవంతురాలేమి, మనలాంటి బాలికే, మన కుటుంబం లాంటి కుటుంబమే. ఆ విధంగా ఆ ఫిబ్రవరి 11వ తారీఖు ఆ అమ్మాయి ఆ కొండ ప్రాంతంలో పుల్లలు ఏరుకుంటుండగా ఒక స్త్రీ దేదీప్యమానంగా వెలగటం ప్రారంభమైంది. గొప్ప వెలుగు కనపడింది ఆ అమ్మాయికి. నిదానంగా ఒక స్త్రీ కనపడింది పిల్లరా. నిదానంగా ఒక స్త్రీ కనబడింది. ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయితోటి నువ్వు మరలా రామ్మా అని చెప్పింది. ఒకనొక సందర్భంలో ఈ అమ్మాయి అడిగింది, అసలు నువ్వెవరివి, నీ పేరేంటి? ఈ బెర్నదత్ ఏం చేసిందో తెలుసా? ఈమె ఎవరో దెయ్యమో భూతం అనుకొని ఆమె దగ్గర ఉన్న హోలీ వాటర్ ఉంటుంది కదా, తీర్థాలు చల్లిందంట మరియ తల్లి మీద పోయి. జరిగిన వాస్తవం అండి. తెలియదు కదా అసలు నువ్వెవరివి, నువ్వు మాతో మాట్లాడుతున్నావు, నువ్వు బాగానే ఉంది, అసలు నువ్వెవరివి, నీ పేరేంటి అని అంటే అప్పుడు మరియ తల్లి చెప్పిందంటండి. ఏమని అంటే, నేను జన్మ పాప రహితోద్భవి అయిన మరియని, నేను జన్మ పాప రహితోద్భవి అయిన మరియని అని చెప్పిందంటండి. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితమే, అప్పుడు 1854వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి అని ప్రకటించటం, 4 సంవత్సరాల తర్వాత ఈ లూర్దు నగరంలో కొండ గుహలో ప్రియులారా మరియ తల్లి స్వయముగా దర్శనమిచ్చి, నేను జన్మ పాప రహితోద్భవిని, పాపము లేకుండా జన్మించినటువంటి దానని అని ఆమె సాక్ష్యం పలకటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి సత్యాలు. కాబట్టి శ్రీ సభ ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరికీ కూడా ఒక సత్యాన్ని మన ముందుంచుతుంది. ఈ రోజున మనందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం పరమరహస్యం కాటి కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా అది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నా కానీ విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. ఏమిటి? మరియ తల్లి జన్మ పాపము కానీ ఇతర పాపములు కానీ ఆ మరియ తల్లిని సోకలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని వేడుకుందాం.
ఏమని వేడుకుందాం? అమ్మా తల్లి మరియమాత, మేమందరము కూడా మా విచారణ పండగని నీతిగా నిజాయితీగా జరుపుకోవడానికి, పరిశుద్ధంగా జరుపుకోవడానికి మాకు సహాయం చేయి తల్లి. నీవు జన్మపాప రహితోద్భవి తల్లి, పాపము లేనటువంటి దానివమ్మా. మీ బిడ్డలమైన మేము కూడా పాపానికి దూరంగా ఉంటూ నీ కుమారునికి అనుంగు శిష్యురాండ్రగా జీవిస్తూ మా విచారణ పండగ చేసుకుంటుండగా మేమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి నీతిగా, సత్యంగా, నిజాయితీగా మేము బ్రతికే బిడ్డలాగా మమ్మందరినీ కూడా మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి అని ఆ దేవాది దేవుని మరియత్తల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో వేడుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకిచ్చినటి సందేశం, నీ తల్లి అయిన మరియను నీవు జన్మ పాపరహితోద్భవిగా ఈ లోకానికి పంపించావు. ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుని ఈ లోకానికి పంపాలి అనుకున్నప్పుడు ఒక స్త్రీమూర్తిని ఎన్నుకున్నావు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పలికినట్లుగా ఒక స్త్రీ ద్వారా ఆయన ఉద్భవించాలని చిత్తగించావు. అయితే నీ కుమారుడు పాపము లేనటువంటి వాడు కాబట్టి ఆ పరిశుద్ధుని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక పరిశుద్ధులను నువ్వు తయారు చేశావు తండ్రి. మరియత్ మాతను జన్మ పాప రహితోద్భవిగా ఈ లోకానికి పంపి నీ కుమారుని రాకడ కొరకే సిద్ధపరిచావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ పరలోక తండ్రి, ఓ యేసునాథ పరిశుద్ధ ఆత్మదేవ, మరియమాత ఏ విధముగా పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ కుమారుని తన హృదయములో, తన గర్భములో మోసిందో, మరియమాత ప్రియబిడ్డలమైన మేమందరము కూడా పాపాన్ని విడిచి చెడు కార్యాలను విడిచిపెట్టి నిజాయితీగా సత్యముతో బ్రతకడానికి, నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి మాకు శక్తినివ్వు తండ్రి. ముఖ్యంగా ఈ శారదానగర విచారణ దీవించండి, ఆశీర్వదించండి. సాగర మత మహోత్సవాలను దీవించండి, ఆశీర్వదించండి. మా విచారణ గురువులను, వారికి సహాయపడుతున్నట్టు సంఘ పెద్దలను, విచారణ క్రైస్తవులందరినీ కూడా అమ్మా తల్లి మరియమాత నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించు, ఆశీర్వదించు తల్లి. ఈ పండగ దినాలలో ఇక్కడ పూజలు చేయటానికి వచ్చేటువంటి గురువులను, బిషప్ గారిని మమ్మందరం కూడా దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా మేమందరము కూడా మాలో ఉన్న చెడు జీవితాన్ని, అవలక్షణాలని, పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాలను జీవిస్తూ నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలను పొందుకునే బిడ్డలుగా మమ్మ దీవించు తల్లి. అమ్మా మరియ తల్లి, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఆరోగ్యమాతగా స్వస్థపరచమ్మా. నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి కుటుంబాల రాజ్ఞిగా దీవించమ్మా. వారి కొరకే ప్రార్థన చేయి తల్లి. మరి ముఖ్యంగా చదువుకునే బిడ్డలను, యవ్వన ప్రాణ పిల్లలను ప్రత్యేకంగా దీవించు తల్లి. భార్యాభర్తలను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, చిన్నారి బిడ్డలను ఆశీర్వదించు తల్లి. మా అందరి కొరకే ప్రార్థన చేసి ఈ పండగ దేవుని మహిమార్థమై మా అందరికి దీవెనకరముగా ఉండులాగున మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.